వాణ్ణి కొట్టాలంటే బాడీ ఉంటే సరిపోదురా, బ్రెయిన్ ఉండాలి. గది మంతాన్ లేదు. ఇట్లాంటి ఆడించాలన్నా ఓడించాలన్నా దమ్ము దమాకు రెండున్నోడు ఒకటి దిగాలరా. ఫ్లైట్ నెంబర్ ఏదో చెప్పిందే, అది వచ్చిందో రాలేదో ఎలా? ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారే. మీ కోట్ ఒకసారి హ్యాండ్ లోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. మా మామగారు కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తాను. థ్యాంక్స్. ఎలా ఉన్నాను అంకుల్? మీరా? ఏంటి పెట్రోల్ బంక్ లోనే కాకుండా ఎయిర్పోర్ట్ లో కూడా అమ్మేస్తున్నారా? ఎదవేటకరాలు ఎందుకు గానీ నీ స్పీడ్ చూస్తా అంటే ఎవరికో స్కెచ్ గీసినట్టే ఉన్నారా. మీరు బ్రిలియంట్ అంకుల్. నువ్వు మాత్రం మహా జాదుగడిగా కోటేసుకుని బయలుదేరావంటే కోటికి దక్కకుండా కొట్టేసే ప్లాన్ ఏది వేసే ఉంటావు. మీరు భలే క్యాచ్ చేశారు అంకుల్. కానీరా కానీ మామూలుడు నువ్వు. ఫ్లైట్ ల్యాండ్ అయిందా లేదా? లవ్లీకి ఒక కాల్ కొడదాం. ఏం టైమింగ్ నీది. హలో, ఏమైంది? డాడీని కలిసావా? ఇంకా లేదు, ఆయన కోసమే వెయిట్ చేస్తున్నా. అదేంటి, ఫ్లైట్ ఎప్పుడూ వచ్చేసి ఉంటుంది, ఇంకా మీ ఇద్దరు మీట్ అవ్వలేదా? నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటానులే. ఆల్రెడీ కలిశానని చెప్పు. హే, ఇది మా డాడీ వాయిసే. అవునా? సారీ అండి, మీరని తెలియక. రండి మాట్లాడు. అక్కర్లేదు, నా కోట్ నాకు తీసి ఇచ్చేస్తే నేను వెళ్తాను. నావి అనుకున్న వాటిని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను. ఏంటండి ఇంత లేటు? మీరు దిగిన ఫ్లైట్ తిరిగి కువైట్ దాకా వెళ్ళిపోయి ఉంటుంది కూడా. ఫ్రెష్ అయ్యారండి, డిన్నర్ చేదురు గాని. తల బద్దలైపోతుంది, ముందు కాఫీ తీసురా. ఏమైందండి? డాడీ, డాడీ, డాడీ. లవ్లీ. ఆకాష్ ఎలా ఉన్నాడు డాడీ? మ్మ్. చెప్పండి డాడీ, ఆకాష్ ని కలిసారా? మ్మ్. మాట్లాడారా? తను మీకు నచ్చాడా? ఏంటి డాడీ మాట్లాడరు? జర్నీ చేసి వచ్చాను కదా, టైర్డ్ గా ఉన్నాను అనమాట. నువ్వెలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను డాడీ, మీరే ఆకాష్ ఎలా ఉన్నాడో చెప్పట్లేదు. కాఫీ వద్దు. డాడీ, ఆ, ఆకాష్ బాగున్నాడురా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నాడు. హడావుడిలో నేనే సరిగ్గా మాట్లాడలేకపోయాను. అయితే రేపు ఆకాష్ ఇంటికి రమ్మని చెప్పిన డాడీ. నో 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 నో. రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు ఢిల్లీలో మన ఆఫీస్ పని ఉంది, ఆ తర్వాత చూద్దాం. ఓకే డాడీ. ఓయ్, అడుగుతుంది నిన్నే. ఏంటి? ఏమన్నారు మా డాడీ? ఈ క్వశ్చన్ అడగడానికి ఇక్కడ దాకా రావాలా? అదేదో మీ డాడీని అడగచ్చుగా. ఆల్రెడీ అడిగాను, తను రెస్ట్లెస్గా ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోయానని చెప్పారు. అండ్ యు నో వాట్, మా డాడీ ప్రింట్లో ఏం లేరు, మార్నింగే ఢిల్లీ వెళ్ళారు ఏదో బిజినెస్ పని మీద. బై ద వే డాడీ 1 వీక్లో వచ్చేస్తారంట్లే. అప్పుడోసారి మళ్ళీ నిన్ను పిలిచి మాట్లాడుతా అన్నారు. ఓ, ఇంకో ఛాన్స్ కూడా ఇస్తున్నారా? మా డాడీ ఎవరినైనా ఫస్ట్ లుక్లోనే ఎస్టిమేట్ చేసేస్తారు. అలాంటిది నిన్ను మళ్ళీ కలుస్తానన్నారంటే నాకెందుకు టెన్షన్గా ఉంది. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఏదో మీ డాడీ కాబట్టి ఊరుకుంటున్నాను కానీ ఆ ఇన్నోసెంట్ ఫేస్కి నువ్వు ఇచ్చే ఓవర్ బిల్డప్కి ఏమాత్రం సూట్ అవట్లేదు తెలుసా? అసలు ఆ సూట్ కనుక వేసుకోకపోతే పార్క్లో బెలూన్లు అమ్ముకున్నాళ్ళ ఉంటాడు. చంపుతా మా డాడీ గురించి అలా మాట్లాడావంటే. ఏంటి మూడ్ ఆఫా? సర్లే, మనకి ప్లేస్ వచ్చి రావట్లేదు, ఏదైనా సినిమాకి వెళ్తాం పద. సినిమాకి ఇంకా టైం ఉంది, ఈలోపు ఓ ఐస్ క్రీమ్తో నేను ఐస్ చేసుకోనా? ఇదిగో. చాక్లెట్ తెచ్చావేంటి? బటర్ స్కాచ్ తేవాల్సింది. అదేంటి, నీకు చాక్లెట్ ఇష్టం కదా? బట్ మా డాడీకి బటర్ స్కాచ్ చాలా ఇష్టం.
సారీ ఓకే ఇట్స్ ఆల్రైట్ యూ గోట్ స్కోర్. అదేంటి రెండు ఇచ్చేసావు? నీకొద్దా? నా చాక్లెట్ వేస్ట్ అయిపోతుంది కదా, మరి ఇదేం చేయను? దానికి ఇవ్వు. బాగుంది కదా కామెడీగా. ఓకే బాయ్. బాయ్ ఒకటేనా, ఇంకేం లేదా? అయితే సరే, గుడ్ నైట్. ఛా, అంత టెంప్టింగ్ గా దగ్గరికి వచ్చింది, ఇది చెప్పడానికా? మరి ఇంకేం చెప్పాలి? చెప్పాలి కాదు, చెయ్యాలి. ఆల్రెడీ మన మాటల స్టేజ్ దాటి ముద్దుల స్టేజ్కి వచ్చేసాం, అర్థం చేసుకోవే. ఆహా, ఆ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత నువ్వు నెక్స్ట్ స్టేజ్ కూడా వెళ్దామంట. అబ్బా ప్లీజ్ లవ్లీ, మన ఇంకా ఏబిసిడీలు కూడా మొదలట్లేదు. అక్కడ కిట్టు లల్లీలు ఏకంగా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారంట. ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం ఏంటి? ఇంగ్లీష్ కిస్ అన్నమాట. ఒకటిస్తా? నిజమే, ఒక్కటిచ్చానంటే పెళ్ళయ్యేదాకా మళ్ళీ అలాంటి అడుగు. వేస్టే నువ్వు, రొమాన్స్ సెల్సే లేవు నీ బాడీలో. అవును లేవు, సో ప్లీజ్ గో. ఏంటి అలిగావా? అలగడమ్మా, నాన్ సెన్స్. ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? అదే, ఇప్పుడు నాతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇంకెవరున్నారా అని. యూ ఓకే బాయ్. లవ్లీ ఆగు. అంకుల్ బైక్ ఎక్కండి. క్యా కౌన్ హై తుమ్? మీరెవరో నాకు తెలుసు, రండి బైక్ ఎక్కండి. ఇప్పుడు చెప్పండి అంకుల్, మార్నింగ్ పార్క్ దగ్గర, ఈవినింగ్ థియేటర్ దగ్గర, ఇప్పుడు ఇదిగో ఇలా ఇంటి దగ్గర. ఏంటి గెటప్లు, ఎందుకు ఈ మారువేషాలు? ఎందుకేంటి, నీకోసమే. నా కోసమా? ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది? నేను కనపడగానే పరిగెత్తుకొచ్చి ఎలా ఉన్నారు డాడీ అని పలకరించే నా కూతురు ఇప్పుడు ఆకాశం చూసారా, పలకరించారా, మాట్లాడారా అంటూ ప్రతిదీ నీ గురించి అడుగుతుంది. దానిలో ఏముంది అంకుల్, మీకు నచ్చితే నచ్చానని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక వారం 10 రోజుల పాటు నిన్ను నీ లైఫ్ని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. చేయండి చేయండి, కానీ ఈ విషయం నా కూతురికి మాత్రం తెలియకూడదు. మీ కూతురికే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పను, ఓకేనా? అన్నయ్య, ఎవర్రైనా? ఎవరైనా? మా ఫ్రెండ్ ఫాదర్ వదినా, నిన్న మొన్న దాకా బానే బతికాడు, పాపం ఉన్నట్టుండి రోడ్డును పడాల్సి వచ్చింది. అయ్యో, అసలే హైదరాబాద్ లో రోడ్లు కూడా బాగుండవు. అందుకే వదినా మన ఇంటికి తీసుకొచ్చాను. అరే నీ వినయ విధేయతలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాగే నేను ఆ యాడ్ ఏజెన్సీలో నీకేమైనా జాబ్ ఇద్దామంటే నువ్వు నాలా క్రియేటివ్ గా కనబడటం లేదు. హలో, నువ్వు ఇంకా రెచ్చిపోకుండా ఆపు. రెచ్చిపో, నువ్వుండగా. అబే అదేం లేదు, నేను బ్రేక్ ఇద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఇదిగో ఇవాళ నుంచి ఆ పని ఈ పని చేసుకుంటూ ఇంట్లోనే పడుండవా. ఆ పని ఈ పని అంటే? మా అమ్మగారికి ఇంట్లో పనులే ఉంటాయి. గంటకోసారి వంట చేయడం, పూటకోసారి వంటలు తోవడం, రోజుకోసారి బట్టలు ఉతకడం, అంతేగా. అంతేనా? ఇదిగో అన్ని ఆయన పనులే చేస్తే కుదరదు, నా పనులు కూడా చెయ్యాలి. మీ పని ఏంటమ్మా? సూపర్ మార్కెట్ నుంచి ప్రొవిజన్స్ తీసుకురావడానికి వెళ్ళాలి, రోజు బాబుని స్కూల్లో దింపి తీసుకురావాలి, డైలీ సీరియల్స్ ఫాలో అయ్యి అందులో ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇవ్వాలి. అన్నట్టు నీకు బైక్ నడపడం వచ్చా? వచ్చే ఉంటుందిలే. మగాడ నాకు బైక్ నడపడం రాదా ఏంటి? ఏం మాట్లాడినా చివరికి ఎక్కడికి వచ్చాగుద్ది. నీ పనులు చేస్తే చాలా, మాకు పనులు ఉండవా? నీకేం చేయాలి బాబు? డైలీ హోంవర్క్ చేసి పెట్టాలి, పక్కింట్లో బాల్ పడితే తెచ్చి పెట్టాలి, ఓ నీకేం చేయాలో? వస్తే కడగాలి. ఏంటయ్యా నువ్వేం మాట్లాడవు? షెల్టర్ కోసం వస్తే సర్వెంట్ చేసామని ఫీల్ అవుతున్నావా? ఊరుకో, ఈ వయసులో ఎంత గొప్ప బ్రేక్ దొరుకుతుందని తెలియక చూడు నోట మాట రావట్లేదు మనోడికి. ఓ, ఇంతకీ నీ పేరేంటన్నావా? మంగళంపల్లి మహారథి. మంగళంపల్లి మహా కష్టంగా ఉందా నోరు తిరగడం. ఓ పని చేద్దాం, షార్ట్ కట్ లో మంగళం అని పిలుస్తా. మంగళం. మంగళం బాగుంది కదా. హలో మంగళం, ఇటు చూడు. నువ్వు కృతజ్ఞతగా చూడాల్సింది వాడిని కాదు, నన్ను. నీకు బ్రేక్ ఇచ్చింది నేను కదా.
అంకుల్ మిమ్మల్ని ఇలా ట్రీట్ చేయడం నాకు నచ్చట్లేదు, కానీ ఆడియన్స్ దృష్టిలో మీ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలంటే ఇలాంటి తప్పో మరి. మంగళం ఓయ్ మంగళం, తెల్లారిందిలే. వారుడి బుద్ధికి ఇంత ముద్దు నిద్రంటే బాబు నీకు లే. ఈ సభలకి జనం వస్తున్నారా తీసుకొస్తున్నారా? అమ్మాయికి జ్వరం వచ్చి పడుకుందండి. ఇదేమో తెగ మోగుతోంది, కాస్త చూడండి. ఏదిటి అలా ఈ సైడ్ జీజేపీ ఆ సైడ్ ఎవర్రా? హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ రిలయన్స్ నెట్వర్క్ అండి. మీ మీ పెండింగ్ బిల్ ఇంకా కట్టలేదు. ఏంటి రిలయన్స్ బిల్లు పెండింగా? అయ్యయ్యో, అమ్మాయి కట్టడం మర్చిపోయినట్టుందండి. పియని పంపించి కట్టించేస్తాలండి. ఏంటి కట్టేది నీ బొందా? అమ్మాయి ఫోన్ ఎయిర్టెల్లే. రిలయన్స్ ఆడికి ఏం అవసరం బిల్లు కట్టమని చెప్పడానికి? ఎవడరా నువ్వా? ఏంటి సడన్ గా ఇక్కడ తీసుకొచ్చావు? మీరా? ఆకాష్ కమ్ హియర్. కూతురు కాలింగ్, తండ్రి ఫాలోయింగ్. బాగుంది. వాటిలో ఏ వాచ్ బాగుంది చూడు. నా పాకెట్లో అంత మ్యాటర్ లేదని చెప్పాను కదా. ఇప్పుడు నిన్నెవరు కొనమన్నారు? అంటే నా గిఫ్ట్ ఇస్తుందన్నమాట. అది బాగుందా చూడు. దిస్ వన్ సార్. ఇంకా ది బెస్ట్ మోడల్ ఏమైనా ఉంటే చూపించండి. ఎంత కాస్ట్ అయినా పర్లేదు. దిస్ వన్ మ్యామ్. అది తీయండి. చూసారా నేనంటే ఎంత లవ్. ఎవరైనా అకేషన్ ఉంటే గిఫ్ట్ ఇస్తారు, కానీ మీ కూతురికి అకేషన్ అక్కర్లేదు. నేను పక్కనుంటే చాలు పండగే. ఆకాష్ ఇదెలా ఉంది? పీస్ కంటే ప్రైస్ అదిరింది. తీసుకోమంటావా? 1,36,000 విచ్చలవిడిగా తీసుకోవచ్చు. ఇది ఓకే, ప్యాక్ చేయండి. ఓకే మ్యామ్. అంకుల్ జస్ట్ 2,000 రూపీస్ వాచ్ ఇది. 1,36,000 రూపీస్ వాచ్ వెయిటింగ్ అక్కడ. ఏంటి వాచ్ ప్యాక్ చేయించమన్నా? తెలియకుండా కొంటే ప్యాక్ చేయించాలి, కానీ పక్కనే ఉన్నప్పుడు పార్సల్ దేనికి? పెట్టేయచ్చుగా. మా డాడీ కోసం కొన్న వాచ్ ని నీ చేతికెలా పెడతా? ఇది మా డాడీకి నేను ఇచ్చే ఫాదర్స్ డే గిఫ్ట్. దానికి గ్రీటింగ్ ఇస్తే చాలదా? ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలా? అయినా ఆఫ్టర్ ఆల్ ఫాదర్స్ డేకి ఈ ఫార్మాలిటీస్ ఏంటి? ఇది ఫార్మాలిటీ కాదు, రెస్పాన్సిబిలిటీ. అసలు ఫాదర్స్ డే కూడా ఫాలో అయ్యే పిచ్చోళ్ళు ఉంటారా? నువ్వు తప్ప. నా దృష్టిలో ఫాదర్స్ డే ఫాలో కాని వాళ్ళే పెద్దోళ్ళు. ఎందుకంటే ఎవరి లైఫ్ లోనైనా ఎవ్రీడే తండ్రిచ్చిందే. కడుపులో పెట్టుకు మోసిందని తల్లిని దైవంలా పూజించే కల్చర్ మంది. మరి కళ్ళల్లో పెట్టుకొని చూసే తండ్రికి ఆ రెస్పెక్ట్ ఉండకూడదా? ఇయర్లీ వన్స్ అయినా ఒకే ఒక్క గిఫ్ట్ ఇవ్వకూడదా? ఆ ఒక్క రోజైనా నోరు విప్పి లవ్ యూ డాడీ అని చెప్పకూడదా? అయ్య బాబోయ్, దీనికి ఇన్ని మాటలు వచ్చని నాకు ఇప్పుడు దాకా తెలీదు. సర్లే, ఇంతగా వాచ్ నాకు ఇస్తున్నావా? కావాలంటే ఇంకొకటి కొనిస్తాను పదా. నో వే, నాకు ఇదే నచ్చింది, ఇదే కావాలి. ఓకే తీసుకో. ఆకాష్ ఒకటి గుర్తుంచుకో, ఆ వాచ్ మాత్రం మా డాడీదే. నువ్వు నా దగ్గర నుంచి తీసుకున్నా నీకది మా డాడీ ఇచ్చినట్టే. ఏంట్రా అడవుతున్న రేస్ లో దారి తప్పిపోయి వచ్చినట్టు ఈ స్పీడ్ ఏంటి? వద్దా, నువ్వు మరి టూ మచ్ గా కామెంట్ చేస్తున్నావు. వద్దా, ఒక అమ్మాయి నేను గాఢంగా ప్రేమిస్తుంది తెలుసా? హౌ కెన్ యు సే దట్? అందులో వింతే ఉందిలే. ఈ మధ్య మనుషుల కంటే యానిమల్స్ ని ఎక్కువ ప్రేమిస్తున్నారు అమ్మాయిలు. ప్లీజ్ వద్దా, నన్ను వదిలేయి. ఇంకాసేపు అయితే నేను యానిమల్ అని కన్విన్స్ అయిపోయి జూలో వాలంటీర్గా జాయిన్ అయిపోయేట్టున్నా. ప్లీజ్ మేరకు చోర్దో, వదిలే ప్లీజ్. అమ్మయ్యా, అరే 3 రోజుల నుంచి లలిన్ నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. ఫోన్ ప్రాబ్లం ఏమో, ఆన్లైన్ కూడా రావట్లేదురా. నెట్ కనెక్షన్ కట్ అయిందేమో. మరి 2 ఒకేసారి పని చేయకుండా పోతాయా? ఏమో, వాళ్ళ నాన్నని కట్ చేసి పడేసాడేమో. ఎగ్జాక్ట్లీ, నాకు అదే భయంగా ఉందిరా. ఇప్పుడు ఏం చేస్తానంటావు? దొరికి గర్ల్ ఫ్రెండ్ రా. మిస్ అయిపోతుందేమో, టెన్షన్ వచ్చేస్తుందిరా. ఇలాగైనా లలిన్ ఒకసారి కలవాలి, మాట్లాడాలి. లేకపోతే పిచ్చెక్కిపోలే ఉందిరా నాకు. అవునవును, సిమ్టమ్స్ కూడా అలానే కనిపిస్తాయి. జోక్ కాదురా, ఐ వాంట్ ఎన్ ఐడియా. ఆలోచిస్తాలే. ఎప్పుడో కాదు మామ, ఇప్పుడే చించు, ఒక మంచి ఐడియా దించు ప్లీజ్. రేయ్, ఒక ఐడియాతో పాటు నీకు సిలిండర్ కూడా ఇస్తాను. పట్టుకెళ్ళిపోయి పొంగల్ చేసుకో. సిలిండర్ దేనికి రా? వెళ్ళి వాళ్ళ నాన్నని అటాక్ చేయమంటావా ఏంది? సరదాగా ఒకసారి ఫ్రాంక్గా మాట్లాడుకుందామా?
నువ్వు గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తే అటాక్ చేయడానికి వెళ్ళినట్టు ఉంటుందా ఏంటి? ఊరుకోరా, గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నట్టు ఉంటది. కరెక్ట్. అంటే ఇప్పుడు నన్ను డెలివరీ బాయ్ వెళ్ళి లలిని కలిసి వచ్చేయమంటావా? అయితే నువ్వు కూడా నాతో రా, మనం ఇద్దరం వెళ్ళి వచ్చేద్దాం. ఇలాంటి వాటికి నా దాకా ఎందుకురా? నీకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే పర్సన్ పంపిస్తాను, పట్టుకెళ్తా. ఏంద్వయ్యా నడక? గ్యాస్ బండ్ తెచ్చేటోళ్ళు జల్దీ జల్దీ రావాలి, జల్దీ లోపల పెట్టేసుకోవాలి. అసలే మంత్రి గారు కిందకి వచ్చే టైం అయింది. మంత్రి గారు వస్తే మనకేంటంటే నీకు నోడుదులు ఎక్కువ అనుకుంటా, వచ్చిన పని చేద్దాం. కిచెన్ ఇటు అనుకుంటా. తల్లి అట అనుకుంటా. అదిగో కిచెన్. ఏయ్, ఎవరాడు? ఏంట్రా అది? ఇదేంటో తెలియకుండానే ఇడు మంత్రి అయ్యాడు. రేయ్, మిమ్మల్ని అడిగేది గ్యాస్ సిలిండర్ సార్. ఆ సంగతి తెలుస్తానే ఉంది, దాన్ని మా ఇంటికి ఎందుకు తెచ్చారు? యా, నువ్వు గ్యాస్ వాడవా? మా ఇంట్లో వాడేది హెచ్పి గ్యాస్, మీరు తెచ్చింది ఇండియన్ గ్యాస్ సిలిండర్. అవునరా, ఇది ఎందుకు తెచ్చావు? ఎవడు తెమ్మన్నాడ్రా? ప్లానింగ్ కంపు, మంగళమం జంపు. నిన్ను నమ్మి నేను వచ్చాను కదా. ఇప్పుడు నమ్మకాల గురించి ఎందుకు మంగ, ఇంటికి సేపు పోతే చాలు. రేయ్, ఆ గ్యాస్ కొట్టంగాళ్ళు పారిపోనివ్వకండి. గన్నులు పట్టుకోవడానికి మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటా? సాంబశివుడు, పాపారాయుడు, సుబ్బారాయుడు, రూపాదేవి ఎక్కడ తెచ్చారా? ఏంటండి ఏమైంది? ఏమైంది సార్? ఎయిర్టెల్ బిల్లు కట్టమని రిలయన్స్ వాడు ఫోన్ చేస్తున్నాడు. హెచ్పి గ్యాస్ వాడు ఇంటికి ఇండియన్ గ్యాస్ సిలిండర్లు తెస్తున్నారు. ఇట్టా ఇంట్లో తప్పు మీద తప్పు జరిగిపోతా ఉందంటే ఈ ఇంట్లో నాకు తెలియకుండా అదేదో తప్పు జరిగిపోతా ఉన్నది. ఏంటది నాకు తెలియాలా? ఎందుకు నాన్న ప్రతి చిన్న విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటారు? Really, you're such a strange father. Happy Father's Day, Daddy. I love you so much. థ్యాంక్ యూ రా. డాడీ, మీకోసం నేను గిఫ్ట్ కొన్నాను తెలుసా? దాన్ని ఒక దుర్మార్గుడు లాగేసుకున్నాడని కూడా నాకు తెలుసు. మరి నీకేం కావాలరా? నాకేం కావాలో మీకు తెలుసు కదా డాడీ. నువ్వు కావాలనుకునే దానికంటే ఆనందంగా ఉండేది ఇస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ కావాలనుకున్నది ఇవ్వకపోతే ఆనందంగా ఎలా ఉంటావన్నదే క్వశ్చన్. అర్థం కాలేదు డాడీ. కమ్ అగైన్. అబ్బే ఏం లేదురా, నువ్వు ఏది అడిగినా వెంటనే ఇచ్చేసేవాడిని. కానీ ఈసారి అది వీలయ్యేలా లేదు. అదేంటి డాడీ? అంటే అది ఢిల్లీలో ఉన్నాను కదా, అందుకని. త్వరగా వచ్చేయండి డాడీ. ఆకాష్, అరే ఆకాష్, ఆకాష్ కొప్పలాట్టుకునేరా. తల్లి వాళ్ళ నాన్న వచ్చాడా? లేదురా. ఇంట్లో తెలిసిపోయిందా? కాదురా, మరి ఏమైంది? డౌట్ వచ్చింది. బోస్ అంతే కదా, తెలిసిపోతే కంగారు పడాలి గానీ డౌటే కదా, తీర్చేస్తే సరిపోతుందే. రేయ్, మ్యాటర్ సీరియస్ రా. వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీ పెంచేశారు. లల్లి ఫ్రెండ్స్ ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారు. నా బండారం కానీ బయటపడింది అనుకో, నా ఫోటోకి దండడిపోతుంది రోయ్. ప్లీజ్ రా, నువ్వేదో హెల్ప్ చేయరా. నేను ఇప్పుడు ఏమైనా చేయాలన్నా, నా బ్రెయిన్లో ఐడియాలు యాక్టివేట్ అవ్వాలన్నా, బాడీలో కొంచెం ఎనర్జీ డ్రింక్ పడాలి. ముందెలా పంచుడు. ఏంటి చూసేది? నీ అవసరాలు తీర్చుకోవడం కోసం నన్ను ఏటీఎం లో వాడుకున్నావు. ఇంకా నేను అవుట్ ఆఫ్ సర్వీస్. అంటే కొత్త ఏటీఎంలో వాడుకోవాలన్నమాట. గోల్డేనా? నువ్వు ఈ టైపా? అబ్బే, ఏటీఎం నమ్ముకుంటే లాభం లేదు, డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫోన్ ఎవరికి రా? అంజలి బ్యాంకుకి రా. అది మనకి ఆల్వేస్ ఓపెన్. అంజలి 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 దొరికింది. ఆకాష్ దగ్గర నుండి మిస్డ్ కాల్. ఏడ్రా అబ్బాయి, ఇయ్యాలటప్పుడు ఎలా వచ్చావు? ఓకే సార్. మీరంత మర్యాదగా క్యాష్ బ్యాక్తో వచ్చి కన్విన్స్ చేశారు కాబట్టి ఆ రోజే మీ అమ్మాయిని నేను వదిలేశా. కానీ మీ అమ్మాయి నన్ను వదలట్లేదే. ఇందులో ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో చూడండి. ఇంత రాత్రి అయింది, ఈ టైంలో ఫోన్ల మీద ఫోన్లా. అదిగో మళ్ళీ చూడండి మీ అమ్మాయి. మరీ ఇన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటే నాకు ఒకసారి లిఫ్ట్ చేయాలనిపిస్తుంది కదా. అర్థం చేసుకోండి అంకుల్. నేను అర్థం చేసుకోగలనేవా? నువ్వు మాత్రం కాల్ రిసీవ్ చేసుకోకూడదు. దానికి నీకు ఏం కావాలో చెప్పు. నీకు తెలుసుగా, ఈ ఆకాష్కి ఎప్పుడు ఆ క్యాషే కావాలి. వస్తాను. ఏదో ఒకటి లేరా. ఏ ఫిక్స్ చేసావు మంగళం? ఇంతకుముందు నా బార్లో పని చేసినావా? ఏంటి మీ అన్నయ్య? వీళ్ళందరూ వేస్తే గ్లాసులు దాచకూడదమ్మా, కొత్త గ్లాసులు పెట్టాలి. అర్థం మరుగులారా, నేను వచ్చేదాకా ఆగలేరంట. ఆ రాక్షసి కాళ్ళు వచ్చి నిద్ర పుచ్చేసరికి ఎంత టైం పట్టింది. మీరేంటండి, మీ తమ్ముడు మీ ఎదురుగానే మందు తాగుతుంటే అది అడగకుండా? ఏ బ్రాండ్ మంచిది కదా? అయ్యో దానికేంటి, సూపర్. నాకు ఫిక్స్ చేయి త్వరగా త్వరగా. అరే మామ, మందు పడితే ఐడియాలు వస్తాయి అన్నావు, మందు పడిందిగా, నా సోడా చాలు. హలో, లల్లీని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. కిట్టు లల్లి కలవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, తీసుకొస్తున్నావు అంతే. థ్యాంక్స్ మామ, జమ్యా. నువ్వు
దలుచుకుంటే అన్నీ అయిపోతారా. నీ నెట్వర్క్ మామూలు నెట్వర్క్ కాదురా బాబు. నన్ను అసలు క్రియేటర్లా చూస్తుందంటరా. నాకు బైక్ రాదన్న ఒక్క వీక్నెస్ పట్టుకొని నన్ను వరస్ట్ గా హ్యాండిల్ చేస్తుంది. అవుననే చెప్తా, చెప్పనే. దాని సంగతి చెప్తాను రా. నేను బైక్ అంటే ఏంటో తెలియని దేశానికి తీసుకెళ్ళి అక్కడ తీర్చుకుంటాను రా నా పగంతా. అయితే ఈ జన్మలో నీ ఆశ నెరవేరనే కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మంగళం నువ్వు ఉండు. నీకు మా గయ్యాలు ఇవన్నీ గురించి తెలీదు. నువ్వు కంటిన్యూ భయ్యా. అరే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం రా. ఎప్పటికీ మాట్లాడలేదు. ధైర్యంగా మాట్లాడతా. మాట్లాడు భయ్యా. ఇండియాకి ఎప్పుడో ఇండిపెండెన్స్ వస్తే ఏంటి నాకు మాత్రం ఈ గయ్యాలు నిద్రపోయేటప్పుడు వస్తుంది. అన్నయ్య యాక్చువల్లీ మీకు ఇంకా ఇండిపెండెన్స్ రాలేదన్నయ్య. జస్ట్ ఆ భ్రమలో ఉన్నారు అంతే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? దట్స్ ఇట్ అన్నయ్య. బంగారం ఇంకా బబ్బోలేదా? టెర్రస్ పైన నీ క్రియేటివిటీ చూద్దామని వచ్చాను. అందులో మాట్లాడే మాటలు పట్టించుకోకూడదు బంగారం. నువ్వెక్కడికి రా? కిటపా మెట్లు ఇటున్నాయి రా. అంటే వదిన డాక్టర్ మెట్లు వాడద్దు అన్నాడు. ఐ విల్ యూజ్ ద పైప్. నవ్వింది చాలు, మీరు రండి. అంకుల్ అవును, నువ్వేంటి ఇందాక ఎవరితోనో లలితని తీసుకురమ్మని చెప్తున్నావు? ఎవరితో? ఇంకెవరు, మీ కూతురే. లల్లి. అరే ఫూల్, అసలు దిమాగ్ నీకు? జస్ట్ ఫీవర్ వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటే గింతలోలి చేస్తావా? అంటే అది నిన్ను చూడాలని ఎంతూజియాజం తోటి. ఆహా, ఎంతూజియాజం. ఇప్పుడు మా అయ్య పడుతుండే ఎంతూజియాజం నాకు లగ్గం ఫిక్స్ చేస్తుండు. అంటే ఆ గ్యాస్ ఉడికేటప్పుడు మీ నాన్నకి నచ్చేసారా? అరే వింటున్నావారా? అబ్బే హోలే, ఇంకెవరినో చూస్తుండ్రా లగ్గం ఫిక్స్ చేయనీకి. గీ సన్నాసుడు అంటే ఇష్టమే నాకు, బట్ వాట్ టు డూ అనేది సమజతలేదు. డోంట్ వరీ, నీ పెళ్లి సన్నాసోడతా. అదే ఈ కిట్టుగాడితోనే, అది కూడా రేపే. ఇట్స్ మై ప్రామిస్. ఓయ్, రేపే పెళ్ళా? ఎస్. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్ గా వెళ్ళిపోతా. వెళ్ళిపోతాడు. వీళ్ళ డాడీకి దొరికితే లైఫ్ లాంగ్ బ్లైండ్ గా మిగిలిపోతాడు. నిజం ఆకాష్, వీళ్ళ డాడీని మేనేజ్ చేయటం, ఆయన ఎదిరించి దీన్ని మ్యారేజ్ చేయటం నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదు. తొక్కలే, మీ డాడీని మేనేజ్ చేయట్లా, అలాగే తన డాడీని చేస్తా. దీన్ డాడీకి మా డాడీకి పోలిక. దీన్ డాడీ విలన్, మా డాడీ హీరో. అంకుల్ ఐస్ క్రీమ్. అంకుల్ అంకుల్. దీని డాడీ ఐరన్, మా డాడీ ఐస్ క్రీమ్. అంకుల్ ఐస్ క్రీమ్. చెప్పింది అర్థమైందిగా. ఈ మ్యారేజ్ ప్లాన్ లో ఆ పార్టీకి ఇన్ఛార్జ్ నువ్వే. ఏంటో నువ్వు, నేనెప్పుడు అనుకోని పనులని నా చేత చేయిస్తున్నావు. ఇదేంటి అక్కడ తిరిగి బాబే చేస్తుంటే? అది సరే గాని నా పెళ్లికి సామాన్లు అవి కొనాలి కదా. డోంట్ వరీ కిట్టు, నేను తెస్తానులే. థ్యాంక్ యూ. ఏం అక్కర్లేదు, వీడి పెళ్లి ఖర్చులు ఇచ్చే ఓ పెద్ద మనిషి ఉన్నాడు. ఎవరు? చెప్తాగా. నా లవర్ పక్కనే ఉంది, చూస్తుంటే మూడొచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటో మెసేజ్? ఎవరికి పంపా? నీ సిస్టర్కి. ఏంటి? గట్టిగా కౌగులించుకొని 2-3 ముద్దులు పెట్టి. ఏంటి బంగారం సిగ్గుపడుతున్నావా? ఇదే మెసేజ్కి ఇంకొకరు భయపడతారు తెలుసా? అమ్మా కిట్టు, బండి బంకుకు పోని. చూశారు కదా అంకుల్, నేను కంట్రోల్గానే ఉండాలనుకుంటున్నాను, కానీ మీ అమ్మాయి ఉండనివ్వట్లేదు. నేను మిమ్మల్ని ఇలా కలుసుకోకూడదని అనుకుంటున్నాను, కానీ మీ అమ్మాయి నన్ను తలుచుకోకుండా ఉండట్లేదు. అసలు ఇలాంటి మెసేజ్లు ఇస్తుంటే ఏ కుర్రాడు మాత్రం ఆగుతాడు అంకుల్? నిజానికి నాకు కూడా డైరెక్ట్గా అంజలి దగ్గరికి వెళ్ళాలనిపించింది, కానీ దారిలోనే మీ బంకుందని గుర్తుకొచ్చింది. అలాగా, మంచి పని చేసావురా అబ్బాయి. మీ అమ్మాయి నాకు ఎన్ని హింసిస్తున్నా, నన్ను ఎంత టెంప్ట్ చేస్తున్నా, కేవలం మీకోసం మీకోసం మాత్రం ఓపిక పడుతున్నాను అంకుల్. అరా నీ ఓపిక 10 చాలా. అంటే కౌగులింతకి 25 ఓకే, దాని తర్వాత ముద్దులు కూడా ఉన్నాయి. అలా మాట్లాడమాకరా బాబు, నాకు గుండె జల్లు అంటుంది. ఇదిగో సరిపోతుందా? అడ్జస్ట్ చేసుకుంటా. ఇన్కమింగ్ కాల్స్ని మెసేజ్ని కూడా ఇక్కడ ఇన్కమ్గా మార్చుకుంటున్నాడు.
షాక్ అయ్యావా? మీరు ఇలాంటి పనులు చూడకూడదు, చేయకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమి చూడకూడదో ఏమి చెయ్యకూడదో తెలుసుకోవడానికి వచ్చేది. పద. చూస్తే మళ్ళీ మీరు బాధపడతారు. బాధపడినా పర్లేదు, అసలు నువ్వు ఈ టైంలో ఎక్కడికెళ్ళి ఏం చేస్తావో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చింది. పోనీ. ఇలాంటి వాచ్ చేస్తే వాచిపోద్ది. మీరెక్కడికి? నిన్ను వదిలిపెడతానా? ఆకాష్, అమ్మో నా వల్ల కాదు. ఇంట్లో అన్ని తప్పుగా జరుగుతున్నప్పుడే అనుకున్నాన్రా ఎట్లాంటిదేదో ఇంట్లో జరుగుద్దని. ఎంత ధైర్యంరా నీకు? నా ఇంటికొచ్చి నా కూతుర్నే లేపుకుపోవాలని చూస్తావా? ఇంకే చూస్తారంట్రా, వేసేయండి. ఆగండి. ఎవడైనా దగ్గరికి వచ్చాడో ఇదిగో నా కూతురు నేను చేయొద్దు. ఊరుకోండి సార్, ప్రేమించిన అమ్మాయిని కత్తితో ఎందుకు వస్తాడు? ఆగండి. దగ్గరికి వచ్చారో ముద్దు పెట్టేస్తా. లిప్ టు లిప్. వద్దు. నో పెట్టేస్తా. చంపేస్తా. మీ ముందే మీ కూతురికి ముద్దు పెట్టేశాక వదిలేస్తే ఏంటి, చంపేస్తే ఏంటి? నో ప్రాబ్స్. ముద్దు పెట్టేస్తా. వద్దు. పెట్టేస్తా. వద్దు. దా, 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 fast. ఇంత లేట్ గా వచ్చింది, ఎంతసేపు వెయిట్ చేస్తుంది తెలుసా నీకు? సారీ రా, గట్లయితే రిటర్న్ వెళ్ళిపోతాలే. కలిసి ఎర్లీగా వచ్చి నేను తీసుకొచ్చా. లలి నా నోటి దూలతో బాగా ప్లీజ్. సారీ మేమెంత కష్టపడి యారా, వాళ్ళ నాన్న ముద్దే కదా, పెట్టుకుంటే పర్లేదు అని వదిలేసి ఉంటే. ఎవరు వాళ్ళ నాన్న? కూతురు కోసం అడ్డమైన పనులు చేయడానికనే రెడీ అయిపోతారు గానీ కూతురు జోలికి రానిస్తారా ఈ ఫాదర్స్? అదేంట్రా బాయ్, ఆ బళ్ళేంటి, ఆ స్పీడ్ ఏంటి? ఇక్కడ ఏమన్నా రేస్ చెప్తా? ఇది రేస్ కాదు అంకుల్, చేసు. మీ మా వస్తున్నారు. రమ్ము. ఇటుపోని. స్టార్ట్ కావట్లేదు అంకుల్. అంకుల్ 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 వచ్చేయండి. చెప్పలేదేమో నాకు. ఇప్పుడు చూడండి. రండి రండి అంకుల్ ఇటు. ఆకాష్ ఏదో చేయరా. ఇటు ఇటు. ఏంటి మళ్ళీ ఇక్కడికే వచ్చాను? ఓ రౌండ్ కొట్టాను. సార్, నా కూతురు ఇంట్లో అడుగు పెడితేనే రేపు నేను అసెంబ్లీలో అడుగు పెడతా. దాని పక్కన ఉన్న వాళ్ళని పాతి పెట్టైనా సరే ఇచ్చుకురండి. అదేంట్రా మన మంగళం సడన్ గా క్రికెట్ మురుగన్ అయిపోయాడు? అని ప్రాణభయం అంటారులే. అన్ని చూసేసిన ఆయనకి ఎలా ఉంటే న్యూ జనరేషన్ మనకి ఎలా ఉండాలి? కమాన్ రండి రండి, కమాన్ కమాన్. ఇటు. కమాన్. ఎవడరా నువ్వు? తప్ప ఇటు ఇటు. ఏ మన మంగళ అంకుల్ రా. ఎక్కడ పోయారా వీళ్ళు? ఇప్పుడేం చేద్దాం? అమ్మాయి చేజ్ అయిపోయిందిరా, పోదాంపా. రేయ్, మర్యాద మా అమ్మాయి గారు మాకు అప్పగించండి. అయితే ముందు మా మంగళాన్ని ఇటు పంపించండి. నా లల్లిరా. ఊరుకో. మంగళమా? ఆడేవాడు? రేయ్, మన తానే ఎవడన్నా మంగళం అని పని చేస్తున్నారా? ఎవరు లేడు ఇక్కడ.
నేనే మంగళాన్ని. ఏంటి అంకల్ వాళ్ళకి ఎలా దొరికిపోయావు? దొరికిపోలేదు, పొరపాటున వేళల్లో కలిసిపోయాను. మనకెందుకులే కానీ పోదాం పారా. అమ్మాయి గారు పంపించు. మర్యాదగా మంగళాన్ని పంపండి, లేదంటే నువ్వు పంపిస్తేనే పంపిస్తా. ముందు నువ్వు పంపించు. వెళ్ళు. రామా నువ్వు వెళ్ళు. మంగళానికి లలిని పంపుతావా? నాకు తెలుసు రా, నువ్వు ఊరుకో. పర్లేదు వెళ్ళు. ముష్టి మొహం, నీ సంగతి మళ్ళీ చెప్తా. లలి కిట్టు నేను వస్తా లలి, రేపు వస్తాను. ఇప్పుడు వెళ్ళిపోరా. లలి మంగళం చెప్పా. అది నీ గురించి వచ్చిందరా? నా గురించి చేరా మరి. మరి ఇంత వెళ్ళిపోయింది. నా కర్మల పంప. మంగళం తీసుకెళ్తున్నారా? లలి తీసుకెళ్తున్నారా? మర్యాద తప్పుకోర్రి. ఏంట్రా తప్పుకునేది? ఇప్పటి వరకు మంగళం మీతో ఉండి ఏం చేశాడు తెలుసా? మీ క్వాలిస్ లో బాంబు పెట్టాడు. లలి చేసా. అన్ని వచ్చేసినట్టేనమ్మా. ఇహ పెళ్లి చేసుకునే వాడు వస్తే సరిపోతుంది. వచ్చేస్తారండి. ఇన్ని మెట్లున్నాయం రా. వచ్చేసారండి, మీరు ఇంకా స్టార్ట్ చేయొచ్చు. అలాగే అమ్మా. పరిగెడుతూనే వచ్చారుగా, ఏంటి లేట్? అమ్మా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరో వచ్చి ఇలా పీటల మీద కూర్చోండి. లలిరా లలిరా రండి కూర్చోండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నానే, వాళ్ళిద్దరిని సేఫ్ గా తీసుకొచ్చాననే మినిమం రికగ్నిషన్ కూడా ఇవ్వవేంటి? నాదే ఉంది. ఇక్కడ మేం చేయలేదు అరేంజ్మెంట్లు. ఆయన ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు రికగ్నిషన్స్ ఉండవు. అంటే నువ్వు చేసింది నేను చేసింది ఒకటేనా? ఒక్కటా కాదా అన్నది కాదు ఇక్కడ మ్యాటర్. చేసావా లేదా అన్నది ఇంపార్టెంట్. తొందరలోనే వాళ్ళ పెళ్లి కూడా చేయాల్సి వచ్చేలా ఉంది. చేదుర్లే కానీ ముందు మా పల్లి సంగతి చూడండి. ఎందుకు బాబు అంత తొందర? ఆ తొందర గురించి నీకు అర్థం కాదు కానీ మీకు ఇప్పుడు ఈ పెళ్లి చేయడానికి మినిమం ఎంత టైం పట్టొచ్చు? మినిమం అంటే 2-3 గంటలు కంపల్సరీ బాబు. అంటే 2-3 నిమిషాలు అయ్యే ఛాన్స్ లేదా? ఇది పెళ్లి బాబు, తాలిబొట్టు ఫాస్ట్ గా ఎవరు కడతారని పోటీ కాదు. మా వాడు అలానే వాగుతుంటాడు గాని పంతులు గారు టేక్ యువర్ ఓన్ టైము. అలాగే బాబు. రేయ్ పెళ్లి ఎంత ఫాస్ట్ గా చేసుకున్నా ఫస్ట్ నైట్ కోసం రాత్రి దాకా ఆగాల్సింది. నాకు ఆరెంజ్ ఆశలేం లేవు కానీ అలా ఎక్కడ వచ్చేస్తారు తడిచిపోతుంది ఇక్కడ. పంతులు గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ పాటలు విన్న అవసరమా? ఇవి పాటలు కాదురా సొంట మంత్రాల ఆడియో సీడీ రిప్పు. అర్థమాటు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉందని ఒకటి డౌన్లోడ్ చేసి ఫోన్ లో పారేసాను. మరి లౌడ్ స్పీకర్ లో పెట్టుకోవచ్చు కదా. నువ్వు చెప్పు. విని చదువుతాను రా సొంట. ఇలా మంది వేసుకుని దీపేట్రా. ఏయ్ మా డాడీని ఏమన్నా అంటే ఇట్లా నరుకుతా బిడ్డ. డూ సంథింగ్ రా. ఏదో చేయరా బాబు ప్లీజ్. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏంటి కూల్ గా ఉన్నావు? మళ్ళీ ఏం మ్యాజిక్ చేయబోతున్నావు? ఇక్కడ మ్యాజిక్ ఏం అక్కర్లేదు, ఆయనకి లాజిక్ అర్థమైతే చాలు. లాజిక్ సార్ మీ అమ్మాయి పెళ్లి ఇంత సీక్రెట్ గా చేస్తున్నారు ఎందుకు? పబ్లిసిటీ అద్దనుకొని కులాంతర వివాహం చేస్తూ కూడా పబ్లిసిటీ కోరుకోవట్లేదు ఎందుకు? మీ నియోజకవర్గంలో అబ్బాయి కులం ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ పెళ్లి కొప్పుకున్నారా? ఈ పెళ్లి తర్వాత ఆ క్యాస్ట్ వాళ్ళకున్న 60,000 ఓట్లు మీకే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. నేను ఎప్పుడైనా రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేశానా? అదే ఇప్పుడు కూడా ఈ పెళ్లి చాలా సింపుల్ గా చేయాలనుకున్నాను, గుళ్ళో చేయిస్తున్నాను. ఏ క్యాస్ట్ ఓట్లు అంటారా? మా అల్లుడు అడుగుతాడు, నాకు అడగాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఆయనకి లాజిక్ వచ్చేసాను బంగారు కొండ. ముందే చెప్పుంటే పట్టు చీర తెచ్చుండేవాడు కదమ్మా. నువ్వు కూర్చో, నువ్వు కూడా కూర్చో అల్లుడు. పంతులు గారు ఇంకేంటి ఆలస్యం, రెచ్చిపోండి. అలాగే Thanks for your logic. ఫ్రెండ్ పెళ్లి చేసామని తెలిస్తే మా డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా?